సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు 25 సోమవారం. ఈరోజు విధియ మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్తిగా ఉంది. భాద్రపద మాసములో తొలి సోమవారం, కల్కి జయంతి, ఈరోజు పర్వదినం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థములో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. చతుర్థములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యము, మీ మాటకు విలువ, సృజన సహకారంతో సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని కూడా మీరు సునాయాసంగా ఎదిరించి మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక సంతోషకర వాతావరణం, కుటుంబంలో విందు వినోదాలు, శుభ కార్యక్రమాల ప్రస్తావన మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారము, ఇంటా బయట కూడా పనివారి సహకార లోపం వల్ల ఒక రకమైనటువంటి పని ఒత్తిడి, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా సమాజంలో పేరు ప్రఖ్యాతులు, నూతన అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి బలాన్ని అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను సాధించుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పనికి, శ్రమకు తగిన గుర్తింపు, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల ఒక విషయంలో కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశాష్టకం చదవండి. గణేశ స్వామిని దర్శనం చేసుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. దుర్గాష్టకం చదువుకోండి. మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యము, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలకి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ రోజున లాభములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలను అందుకుంటారు. వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఈ గురువు, శుక్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ సింహరాశి వారు మౌనం వహించి మీ పని మీరు చేసుకోండి. అనవసరంగా ఎవరితో మాట్లాడకండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల మీ మనసుకు నచ్చే విధంగా ఒక మంచి లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. షష్టమంలో రాహువు సంచారం ధైర్యంగా మీరు చేసే పనులు కార్యరూపం దాలుస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సప్తమంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చదు. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నేరేడుపల్లు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమంలో శని సంచారం వల్ల
ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలుగుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. భూవాహన లాభాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. తండ్రి నుంచి ఒక ఆదాయాన్ని కానీ, సహకారాన్ని కానీ అందుకుని మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఉంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ, కుటుంబపరమైన విషయాలు కానీ కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయములో రాహువు సంచారం, జన సహకారం, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు, విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. చతుర్థములో శని సంచారం, అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, జన సహకార లోపం మీకు ఇబ్బందిగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షణ వయోవృద్ధులకి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంది. ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకుంటారు. శని, బుధుడు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మౌనం వహించి మీ పని మీరు చేసుకోండి. ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకండి. వాగ్వాదాలు దిక్కండి. మంచి రోజులు వచ్చేంత వరకు మీరు మౌనం వహించడం శ్రేయస్కరం. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున పంచమములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఈ కుంభరాశి వారికి గురువు, బుధుడు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల మౌనం వహించి మీ పని మీరు చేసుకోండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి సోమవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, జన సంబంధాలు పెరగడం, మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. షష్టమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తంలో కుజ సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, ఎదుటివారితో మనస్పర్ధలు, వాహన సమస్యలకే అనుకూల వాతావరణం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచారరీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.